గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. 2025 ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలోని టూరిస్టులే లక్ష్యంగా జరిపినటువంటి ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేస్తూ భారత ఆర్మీ ఒక ట్వీట్ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించింది. న్యాయం జరిగిందని, భారతదేశం ఐక్యంగా నిలుస్తుందని భారత సైన్యం స్పష్టం చేసింది. కొన్ని సరిహద్దులను అస్సలు దాటకూడదు, భారతదేశం మర్చిపోదు అని రాసి ఉన్న ఒక గ్రాఫిక్స్ను ఈ ట్వీట్కు భారత ఆర్మీ జతపరిచింది. ఇందుకు ప్రతీకారంగా 2025 మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ను భారత్ నిర్వహించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను కడతేర్చింది. మే 7న తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని ఉగ్రవాద స్థావరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. లష్కర్-ఏ-తైబా, జైష్-ఏ-మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ధ్వంసం చేసింది భారతదేశ ఆర్మీ. ఈ దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో లష్కర్-ఏ-తోయిబా సంస్థ అధినేత హఫీజ్ మహమ్మద్ సయీద్ సమీప బంధువులు కూడా మరణించారు. దీంతో బార్డర్లో కాల్పులను పాక్ తీవ్రతరం చేసింది. డ్రోన్లతో భారత సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. వీటిని భారత గగనదళ రక్షణ వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయి. భారత మిసైల్, డ్రోన్, వైమానిక దాడుల్లో పాక్లోని సైనిక, వైమానిక స్థావరాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ దుస్థితిలో మే 10న కాల్పుల విరమణకు తాము సిద్ధమని భారత్ను పాక్ వేడుకుంది. అందుకు వెంటనే భారత్ అంగీకారం తెలిపింది. ఈ ఉగ్రదాడిపై మోదీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యగా భావించింది. అదే సమయంలో ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF స్వయంగా ప్రకటించింది. ఈ దారుణానికి కర్త కర్మ క్రియ అంతా పాకిస్తానే అని దాని ద్వారా స్పష్టమైంది. టూరిస్టులను చంపే ముందు వారి మతం అడిగి మరీ ఉగ్రవాదులు ప్రశ్నలు అడిగినట్లుగా వెల్లడైంది. గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై భారత్ వివిధ రకాలుగా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఆ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆపేసింది. గతంలో పాక్తో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్పై ఏ రకమైన ఉగ్రదాడి జరిగినా ఉపేక్షించేది లేదని అప్పట్లో ప్రధానమంత్రి మోదీ పాక్ను తీవ్రంగా హెచ్చరించారు. ఈ చర్యల్లో భాగంగా భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కొన్ని దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధాన్ని విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ, వాఘా సరిహద్దులను మూసివేసింది. భారత్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై సైతం నిషేధం కూడా విధించింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది. దీంతో పాటుగా ఈ దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు ప్రభుత్వం అప్పగించింది. దీని తర్వాత ఆపరేషన్ మహాదేవ్ పేరిట ఉగ్రవాదుల కోసం ఇంకొక ఆపరేషన్ చేపట్టింది భారతదేశం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత సైన్యం 2025 జూలై 28న ఆపరేషన్ మహాదేవ్ను నిర్వహించింది. ఉగ్రదాడిలో పాల్గొన్న 3 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను ఈ ఆపరేషన్లో భారత భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మరోవైపు ఈ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ చర్యలు ప్రపంచానికి వివరించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం పలు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలను వివిధ దేశాలకు పంపించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచానికి కళ్లకు కట్టినట్లుగా భారత్ వివరించింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్న ఈ ఘటన కారణంగా తమ కుటుంబాల్లో కలవరం మాత్రం నేటికి అలాగే ఉందనేటువంటి మాట బాధితుల నుంచి వెల్లడవుతుంది. తమకు ఇస్తామన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు అనేటువంటి ఒక మాటని బాధిత కుటుంబాలు కూడా చెప్తున్నాయి. మతం అడిగి మరీ చంపినందుకు భారతదేశం అంతా ఏకమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఉగ్రవాద చర్యలని ఖండించింది. దీంతో పాటుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆపరేషన్ సింధూర్తో పాటుగా ఆపరేషన్ మహాదేవ్కు సంబంధించి భారతదేశం అంతా ముక్త కంఠంతో ఏకీభవించింది. ఉగ్రవాదంపై
చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి పట్టుపట్టింది. అందుకు సంబంధించి ప్రపంచ దేశాలన్నిటిని కూడా ఏకం చేసింది భారతదేశం. 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తమ అస్తిత్వాన్ని, తమ ఉనికిని చాటుకోవాలని పాకిస్తాన్, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి అనేటువంటి సమాచారం మన ఇంటెలిజెన్స్ కూడా అందింది. బార్డర్‌లో హై అలర్ట్‌గా ఉండాలి అనేటువంటి సమాచారాన్ని ఆర్మీకి కూడా ఇచ్చాయి కేంద్ర నిఘా సంస్థలు. బార్డర్‌తో పాటుగా బార్డర్‌కి సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా లాంచ్ ప్యాడ్‌లుగా ఏర్పాటు చేసుకున్నాయి అనేటువంటి సమాచారం. దాదాపుగా 800 మంది ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక వార్త నిఘా సంస్థలు ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వానికి అందజేశాయి. గతంలో కాకుండా 10-15 మంది ఒక గ్రూపుగా దేశంలోకి ఎంటర్ అయ్యేందుకు చూస్తున్నారు. వల్నరబుల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి సమాచారంతో హై అలర్ట్ కూడా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆర్మీ అక్కడ నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ఘటనకి సంబంధించి అసూలు బాసినటువంటి పర్యాటకులకి ఐ డ్రీమ్ నివాళులు చెప్తోంది. ఓవరాల్‌గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.